కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదివాసీ గిరిజన మహిళ ఆత్రం సుగుణకు టికెట్ ఇచ్చిందని ఆమెను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎస్టీసెల్ జిల్లా చైర్మన్ షడ్మికి ఆనందరావు అన్నారు. బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో మంత్రిగా ఎంపీగా గూడెం నగేష్ పనిచేశారని, అటు మాజీ ఎమ్మెల్యేగా ఆత్రం సక్కులను సేవలందించారని అన్నారు. కానీ వారు పార్లమెంటు పరిధిలో చేసిందేమీ ఉందని ప్రశ్నించారు. అలాంటి అభివృద్ధి చేయలేదని, కేవలం వారి స్వలాభం చూసుకున్నారని విమర్శించారు. ఇక అలాంటి వ్యక్తులు మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారని చెప్పారు. ప్రజల విషయాన్ని గమనించాలని, ఎవరికి ఓటేస్తే తమ బతుకులు మారుతాయో, ఆ ప్రాంత అభివృద్ధి జరుగుతుందో తేల్చుకోవాలని అన్నారు. జిల్లా చరిత్రలోనే మొదటిసారిగా ఓ మహిళా అభ్యర్థి ఎంపీగా బరిలో దిగుతున్నారని, ఈ సదవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించిందని చెప్పారు. అందరూ సమిష్టిగా కృషి చేసి హస్తం జెండాను ఆదిలాబాద్ పార్లమెంటుపై ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఇక మీడియా సమావేశంలో ఆదిలాబాద్ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సంజయ్ గుండావార్, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వామన్రావు వాంఖడే, మాజీ జడ్పీటీసీ రామ్దాస్ నాక్లే, మండల కాంగ్రెస్ ఎస్టీసెల్ అధ్యక్షుడు మాడావి చంద్రకాంత్, ఆదివాసీ కాంగ్రెస్ నాయకులు కుర్సెంగా తానాజీ, మాజీ సర్పంచ్ పెందూరు మోహన్, సీనియర్ నాయకులు వైద్య నానాజీ, ఆదివాసీ నాయకులు మెస్రం భీర్షావ్, సీనియర్ నాయకుడు ధోటే అనిల్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది. మరి గతంలో గూడెం నగేష్ ఉన్నాడు, ఆత్రం సక్కు, స్వయం బాబురావు, బీజేపీ నుంచి స్వయం బాబురావు ఉండే, కాంగ్రెస్ పార్టీలో ఆత్రం సక్కు ఎమ్మెల్యే గెలిచి బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. వాళ్ళు ఏ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులకు ఏ అభివృద్ధి చేసిండ్రు వాళ్ళకు స్పష్టంగా తెలుస్తుంది ఆదివాసులకు. అందుకే గూడెం నగేష్ ఉన్నాడు ఇప్పుడు బీజేపీలో. వాళ్ళ నాన్న తల్లిదండ్రి నుంచి వాళ్ళ రాజనీతి చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఆదివాసులకు ఎక్కడన్నా అభివృద్ధి చేసింది ఉంటే మాకు చూపియండి. కానీ దయచేసి బీజేపీకి ఓటు వేసిండ్రు అనుకో, ఖచ్చితంగా ఆదివాసులకు ముందే ఇప్పుడు కరోనా టైంలో జీవో నంబర్ 3 పోయింది. దయచేసి మీరు ఆదివాసులు, ఉమ్మడి జిల్లా ఆదివాసులు సుఖ నేను కోరేది ఒకటే, ఎందుకంటే జీవో నంబర్ 3 పోయింది. ఇప్పుడు సుఖ బీజేపీ గింత ఓటు వేసిండ్రు అనుకో, చట్టాలుండయి, రిజర్వేషన్ ఉండదు. దయచేసి మిమ్మల్ని కొత్త క్యాండిడేట్ మనం ఎన్నుకున్నాం కాబట్టి కొత్త క్యాండిడేట్ కు 1,00,000 ఓట్ల మెజారిటీతో మనం గెలిపియాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానివ్వండి, బేల మండల్ ప్రజల